మన ఇండియన్స్ జనరల్‌గా సివిక్ సెన్స్ లేదు అని జెప్పేసి విపరీతంగా నెగెటివ్ ప్రచారం బాగా జరుగుతుంది. దానికి కారణం మనమే. ఎందుకంటే ఎళ్లి అక్కడక్కడ ఈ చెత్త పనులు చేయటం, డాన్స్ చేయటం, గోడల మీద చెక్కటం ఇవన్నీ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైము నెగెటివ్ సైడ్ అండి అది. పాజిటివ్ సైడ్ గూడా మనం చూడాలి గదా! ఎందుకంటే ఇండియన్స్‌లో ఓకే. కొంత బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కంట్రీలో ఉంటారు. ప్రతి దేశంలో గూడా బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందుంటారు. గుడ్ బిహేవియర్ ఉన్నట్టు మనం ఎప్పుడు బ్యాడ్‌నే ప్రొజెక్ట్ చేస్తూ పోకూడదు కదా! విదేశాలలో సివిక్ సెన్స్ లేదు అని జెప్పేసి చాలా వీడియోలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైము మంచి వాళ్ళు గూడా ఉంటారు. విదేశాలలో వాళ్ళని చప్పట్లు కొట్టి మరి యూ డన్ ఎ గ్రేట్ జాబ్ మైట్ అనేవాళ్ళు గూడా ఉంటారు. సో, అలాంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా జరిగినవి నేను ఇవాళ మీకు చూపిస్తా. ఎందుకంటే మనం చెడెంత చూపెడుతున్నామో మంచి కూడా అంతే చూపించాలి. మన ఇండియన్స్ గ్రేట్ అనేది ఎప్పుడు మనం చూపించుకోవాలన్నమాట. సో, కాకపోతే ఎవరెవరైతే ఈ పిచ్చి పనులు అవి చేస్తున్నారో డాన్స్‌లని అవని ఇవని కొంచెం అది కూడా తగ్గిందంటే మాత్రం ఆల్రెడీ మనకి ఎక్కడికి పోయినా మంచి నేమే ఉంటది. ఎందుకంటే మనం ఐటీలో టాపు, తర్వాత సైంటిస్టులు, ప్రొఫెసర్లు బోలెడంత మంది డాక్టర్లు మీరు ఎక్కడన్నా చూడండి వరల్డ్ వైడ్ దాదాపు బోలెడంత మంది ఇండియన్ డాక్టర్స్ ఉన్నారు. కానీ ఏంటంటే ఈ కొంతమంది చేసేటువంటి చిల్లర పనులు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు చాలామంది రీసెంట్‌గా అరెస్ట్ అయినటువంటి డాక్టర్స్ ఉన్నారు చూసారా? వాళ్ళంతా ఏంటంటే ఈ మెడికేర్‌లో డబ్బులు క్లెయిమ్ చేసుకోవటము, దొంగ బిల్లులు పెట్టటము. అందరూ అలా ఉండరు. మీకు తెలుసో లేదో కోవిడ్ టైంలో ఒక ఇండియన్ డాక్టర్‌ని అమెరికా వాళ్ళు కార్‌లేసుకొని మరి ఎళ్లి తిరిగి ఆమెకి చప్పట్లు కొట్టుకుంటా ఆమెని ప్రైజ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆమె అంత హెల్ప్ చేసిందనమాట ఇండియన్ డాక్టర్. సో, వాళ్ళు టాలెంట్ ఉంటే పొగుడుతారు. కాకపోతే ఏమైనా తప్పులు చేస్తే మాత్రం అరెస్ట్ కూడా చేస్తారు. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక 2 ఇన్సిడెంట్స్ మన వాళ్ళు చేసినటువంటి గొప్ప ఇన్సిడెంట్స్ మనం చూద్దాం. ఫస్ట్ కెనడాలో రీసెంట్‌గా ఒక 10, 15 డేస్ బ్యాక్ వైరల్ అయినటువంటి ఒక వీడియో ఏంటంటే ఇండియన్స్ క్రికెట్ ఆడుకుంటున్న టైంలో ఒక లోకల్ అమ్మాయిని ఎవరో ఒకడు ఏడిపిస్తూ ఉంటే మన ఇండియన్స్ అడ్డుకున్నారనమాట. సో, అది నిజంగా గ్రేట్‌నెస్. మనకెందుకులే అని చూస్తూ వదిలేయలే. ఆ టీము పాపం వాళ్ళు దగ్గరుండి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. ఒక్కసారి చూద్దాం మనం. కెనడా క్రికెట్ గ్రౌండ్‌లో అనుకుంటా ఇది. Same girl. What do you mean by like same? I'm saying hello. No, you don't have to. అతను చూడండి ఎలా ఉన్నాడో. ఎందుకంటే అబ్రాడ్‌లో ఇలా ఎదురు తిరగాలన్నా కూడా భయపడాల్సి వస్తది. ఎందుకంటే చెప్పలేము వాళ్ళ దగ్గర కత్తులుండొచ్చు, తుపాకులుండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ఒక డిఫరెంట్ ఎప్పుడు కొంతమంది ఏంటంటే మాదకద్రవ్యాలు తీసుకుంటా ఉంటారు. సో, చాలా రిస్క్ అది. అంటే అట్లాంటి అతను ఇప్పుడు ఎంతమంది 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా టపక్కన ఏ కత్తి ఏదో తీసాడనుకోండి చెప్పలేం కదా! సో, చాలా రిస్క్ చేయడం అనమాట అది. కానీ అంత రిస్క్ మీద కూడా మనోళ్ళు చాలా ధైర్యంగా అమ్మాయిని వెనకాల నిలబెట్టి కాపాడారంటే నిజంగా మనోళ్ళు చాలా గ్రేట్ అనమాట. Call 911. No problem. You know? Who doing grouping here too? Yeah. Then call in the church. And she will give her statement. Stay if you want. Stay. She will give her statement. It's property? Yeah. Property? Yeah, it is. It is. It is a cricket ground. It's a cricket ground. It's a private property. It's private owned ground. I'm watching the Huh? I'm watching the Yeah. చూడండి అట్లా ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు అతను. వెళ్ళిపోమంటే గోవే అంటే వై అనుకుంటూ అంటే ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి మనోళ్ళు నిజంగా చేసింది గ్రేట్. ఇది మాత్రం 100% గ్రేట్. ఆ పాప వాకింగ్‌కి వచ్చినట్టుంది కుక్కని తీసుకొని. నిజంగా కరెక్ట్ టైంకి ఇలాంటి చోట్లకి రావడం వలన ఎందుకంటే చెప్పలేము ఒక్కొక్కసారి అందరూ జనరల్‌గా తక్కువ ఇలాంటి సిట్యుయేషన్స్ రావడం అనేది. కానీ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు వీళ్ళందరూ చేసినటువంటి గ్రేట్ వర్క్ ఏంటంటే ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం అనేది. సో, అది మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియో చూపిస్తాం మీకు. కిటికీలోంచి కిందకి జారుతున్నటువంటి చిన్న పిల్లని కాపాడాడు. మన ఇండియాలో కేరళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అంటే తను కింద పడిపోకుండా ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడాడు. అతనికి ఒక్కటే అంటే ప్రెస్ మీట్లు, తర్వాత చప్పట్లు కొట్టటాలు. సో, ఇండియన్స్ గ్రేట్ అని మొత్తం వరల్డ్ వైడ్ ఈ వీడియో చాలా వైరల్ అయింది. వరల్డ్ వైడ్ అతన్ని పొగిడారనమాట. అంటే
అతను టకటక జనరల్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఫైర్ ఇంజన్లో వచ్చి క్రెయిన్లో పెట్టి పైకి తీసుకెళ్ళి సో కొంత జనరల్గా ఫాస్ట్గా వచ్చేస్తే ఫారెన్లో ఫైర్ ఇంజన్ వాళ్ళంతా వస్తారు ఆ క్రెయిన్ తోటి వెళ్ళి కాపాడటం అనేది జరుగుతుంది. కానీ ఈ టైం లేదు, అంటే ఫైర్ ఇంజన్ వచ్చేంత టైంలోనే ఆ పాప కిటికీలోంచి కింద పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉందన్నమాట అక్కడ. ఆ సిచ్యువేషన్లో ఒక పోలీస్ అతను కాపాడడానికి వెళ్ళాడు. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ రిస్క్ తీసుకొని అమ్మాయిని కాపాడాడు. నిజంగా ఒకసారి చూద్దాం ఆ వీడియో. ఏంటంటే ఇక్కడ పిల్ల కిటికీలోంచి ఆలాడుతుంది. యాక్సిడెంటల్గా ఏమైందంటే కిటికీలోంచి పడిపోయింది. జనరల్గా అబ్రాడ్లో ఏంటంటే కొంత ఈ సెక్యూరిటీ అనేది అవసరం ఉండదు. దొంగతనాలు అవి ఒకప్పుడు అసలు ఉండేవి కదా, అంటే కొన్ని ఏరియాల్లో ఉండేవి కానీ బట్ రీజనబుల్ ఏంటంటే ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేయడం అనేది చాలా తక్కువ. అందుకని ఏంటంటే వీళ్ళు గ్రిల్స్ అనేవి పెట్టుకోరు. మన ఇండియాలో మనం ఏంటంటే కిటికీలకి గ్రిల్స్ పెట్టుకుంటాం. ఏంటి అంటే మనకి దొంగల భయం ఒకటి ఉంటుంది. ఇంటి ముందు మెయిన్ డోర్కి కూడా కటకటాలా అని పెట్టుకుంటూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం విండోస్కి కూడా గ్రిల్స్ పెట్టుకుంటూ ఉంటాము. బయట కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటాము. అబ్రాడ్లో ఏంటంటే ఇలాంటివి తక్కువ అనమాట. కాంపౌండ్ వాల్స్ ఉండవు, విండోస్కి గ్రిల్స్ ఉండవు. అందుకని ఏంటంటే ఈ పిల్ల ఆడుతూ బై మిస్టేక్ అలా ఆ విండో ఓపెన్ చేయగానే మరి ఎక్కి నిలబడినట్టుంది, కరెక్ట్గా ఇలా జారిందనమాట. సో ఒకసారి చూడండి. జారి అతని మీద పడింది చూసారా. ఆ పిల్ల ఇంతసేపు అలా పట్టుకొని నిలబడదు. ఆ పిల్ల కూడా చాలా చాలా టాలెంటెడ్గా మ్యాక్సిమం ఆపుకున్నంత వరకు ఆపుకోగలిగింది. సో ఇంకా ఇప్పుడు రిస్క్ తీసుకొని దూకేసింది. తను మాత్రం చూడండి నిజంగా హీరో అని చెప్పుకోవచ్చు. ఇంచు కూడా దెబ్బ తగలకుండా ఆ భుజం మీద వేసుకున్నాడు. People, why does the baby have a bloody window? Where is the mum? Shit, mum. Is that his baby? I don't know. Where is the parents? Shit, mum. Oh no. How we have idea? Oh, she's lucky. Oh, That is his baby. Only like 20 seconds going. Hello, good job. Well done. అది చూశారు కదా, గుడ్ జాబ్. సో మన వాళ్ళకి సివిక్ సెన్స్ లేకపోవటాలు, చెత్త పనులు చేయటాలు, రోడ్ల మీద డ్యాన్సులు చేయటాలు, సో దాంతోపాటు మన ఇండియన్స్లో హీరోలు కూడా ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎప్పుడైతే ఎత్తి చూపిస్తామో ఎట్ ద సేమ్ టైం హీరోగా నిలిచిన వాడిని రియల్ హీరోగా మనం కూడా చూపించుకోగలగాలి. సో ఇలాంటి వీడియోలు చాలామంది చేయాలి. ఓన్లీ సివిక్ సెన్స్ వీడియోలు మాత్రమే చేసి బయటపెట్టి మన వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం ఎత్తి చూపించుకోవడంతో పాటు అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కడెక్కడైనా సరే ఎవరైనా మన వాళ్ళు ఇలాంటి సాహసోపేతమైన ఇవి చేసిన వీడియోలు బయటకు వస్తే మాత్రం తప్పకుండా చూపించండి. వరల్డ్కి మనం కూడా నెంబర్ 1 అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఓకే ఉండొచ్చు మనలో ఒక 10 మంది 15 మందో ఎవరో కొంచెం అలాంటి వాళ్ళు ఉండొచ్చు, బట్ అందరూ అలాంటి వాళ్ళు కాదు అనేది మాత్రం మనం ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చినట్టుంటే మాత్రం ఒక 4గురికి అయితే షేర్ చేయండి. మన హీరోస్ని, ఈ హీరోస్కి ఖచ్చితంగా మనమైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ హ్యాట్స్ ఆఫ్ చెప్పడం కోసం ఈ విషయం ఒక 10 మందికి అయితే తెలియాలి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.